పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకుందాం. దేవుని మూలముగా పుట్టిన వాడెవడునో పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తమ భద్రము చేసుకున్న కనుక దుష్టుడు వాడిని ముట్టడు. చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు సహాయం మనం కోరుకుందాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, జీవము గల మా రాజ్యానికి స్తోత్రం. ఇంతవరకు నీ సన్నిధిలో నాయన పాటలతో ఆరాధనతో నీ మందిరంలో ఉన్న మేలు చేత మమ్మల్ని బలపరిచారు, తృప్తిపరిచారు. నీకు స్తోత్రం. నాయన తిరిగి సమయంలో నీ మాట మాకు కావాలి తండ్రి. నీ మాట మనల్ని బదులు చేసే శుద్ధివంతుడు తండ్రి. నీ మాట బాధపడిన వారిని ఆదరించేది నాయన. నీ మాట తండ్రి మృత సంబంధమైన స్థితిలో వారికి జీవము కలుగజేసేది స్వామి. కన్నా తండ్రి సహాయం చేయండి. ఈ సమయంలో నాకేదో తెలుసని ఈ సన్నదిలో నేను నిలవబడలేదు, కానీ ఈ సమయంలో నీ ప్రజలకు వర్తమానం అందించడం నీ చిత్తమైందని తెలిసి నిలవబడిన నన్ను దయచేసి కొత్తతో జ్ఞాపకం చేసుకుని నీ సన్నదిలో నాయన నన్ను కడిగి పరిశుద్ధపరిచి నన్ను మరుగుపరచి నన్ను దహించి నన్ను కాల్చి నాడు మండుచున్న పొగ కాలుతుండగా స్వామి ఎలాగైతే ఎవరిందో అలాగ నాయన నన్ను దహించి నన్ను కాల్చి నాతో మీరు మాట్లాడి నాలో నుంచి మీరు మాట్లాడి నీ ప్రజలను తృప్తిపరచమని, మీరు మాట్లాడుతుండగా గ్రహించగల మనస్సు అనుగ్రహించమని మహిమ నీకు ఆరోపిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, నేటి వాక్య భాగముగా మనం చదువుకున్న మాట యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఒకసారి అందరూ కూడా ఈ మాట పలుకుదాం. దేవుని మూలముగా, అందరూ చెప్పండి, దేవుని మూలముగా పుట్టిన వారెవరును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తను బద్ధము చేసుకును కనుక దుష్టుడు వానిని ముట్టడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పిల్లరా, దేవుని మూలముగా పుట్టినవారటండి, దేవుని మూలముగా పుట్టినవారట తనను భద్రం చేసుకుంటాడట. ఏం చేసుకుంటాడమ్మా? తన భద్రం. దేవుని మూలముగా పుట్టి ఉన్న వారందరూ కూడా పాపము చేయడని మనం ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టిన వాడు తనను భద్రము చేసుకును గాక దుష్టుడు వారిని ముట్టడు. దేవుని మూలంగా పుట్టిన వాడు ఏం చేస్తాడంటండి? అందరూ నా వైపు చూడాలి దయచేసి. దేవుని మూలంగా పుట్టిన వాడు ఏం చేస్తాడు? తనను భద్రం చేసుకుంటాడట. దేవుని మూలంగా పుట్టిన వాడు ఏం చేస్తాడమ్మా? తనను భద్రం చేసుకుంటాడు కనుక దుష్టుడు వారిని ముట్టడు. దేవుని మూలంగా పుట్టిన వాడు అంటే తనను తాను భద్రం చేసుకుంటాడట, తనకు తాను సెక్యూరిటీ కల్పించుకుంటాడట. చూడండి, చాలా మంది ధనవంతులు ఇంట్లో మరి ఖజానాలు ఎక్కువ ఉన్న వాళ్ళు ఒక సెక్యూరిటీని పెట్టుకుంటారు బయట. ఎందుకంటే ఇంటిని శత్రువుల బారి నుండి భద్రపరచడం కోసం సెక్యూరిటీ, భద్రత. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా సెక్యూరిటీ ఉంటుంది, భద్రతా సిబ్బంది అనేది ఉంటుంది. ఎందుకంటే రాత్రి నైట్ డ్యూటీలు కూడా వారు చేస్తారు. ఎందుకంటే భద్రపరచడం కోసం. ఏ సంస్థ అయితే వారు చేస్తున్నారు దాని మీద ఎవరైనా దాడి చేస్తారేమో అని దాన్ని భద్రపరచడం కోసం వాళ్ళు అలాగున్నా చేస్తూ ఉంటారు. కనుక పిల్లలు మనం ఆలోచన చేసినప్పుడు ఇప్పుడు దేవుని గ్రంథంలో మనం చదువుకున్న మాటలో దేవుని మూలంగా పుట్టిన వాడు తనను తాను భద్రము చేసుకున్నాను కనుక దుష్టుడు వారిని ముట్టడు. తనను తాను భద్రం చేసుకోవడం ఏంటి? ఈరోజు చాలా మంది ఎన్నెన్నో భద్రం చేసుకుంటున్నారు. కాబట్టి ఎన్నో వస్తువులు చాలా భద్రపరచుకుంటారు. ఏదైనా ఒక బంగారు వస్తువు మెడలో వేసుకున్నారంటే మరలా దాన్ని తీసి లాకర్లో పెట్టేంత వరకు ఎంతో జాగ్రత్త.
కాబట్టి ఏదైనా కొత్త బట్టలు వేసుకున్నామంటే అవి నలిగిపోకుండా చిరిగిపోకుండా చాలా జాగ్రత్త. టీ తాగినప్పుడు కూడా 60 మీటర్ దూరం తాగుతారు. అంటే ఒకవేళ వెలిగిపోయి షర్ట్ పాడైపోతామని ఇలా లోపలికి ముడుచుకొని లోపలికి కొద్దిగా పొట్ట వెళ్ళకపోయినా లోపల నొక్కుని కొంచెం ఎవరికి ముఖం తీసుకొచ్చి, ఎందుకంటే భద్రం చేసుకోవాలి. కనుక పిల్లగా ఎలాగున్నా ఎన్నో భద్రపరుచుకుంటున్నారు. మనుషులు వస్తువులు భద్రం చేసుకుంటున్నారు, వాహనాన్ని భద్రం, కొంతమంది వాహనాన్ని చాలా భద్రంగా చేసుకుంటారు. ఒక వస్తువుని సంవత్సరాలు వాడేస్తారు, ఒక వస్త్రాన్ని సంవత్సరాలు వాడేస్తారు. 20 సంవత్సరాలు వాడేసిన అలాగే ఉంటాయి. నాకు తెలిసిన ఒక అంకులు ఉన్నారు, ఆయన పేరు మూర్తి గారు అని. వాళ్ళ ఇంట్లో 70లో ఉన్న వస్తువులు ఉన్నాయి. ఆయన 52లో ఎప్పుడు పుట్టాడు. ఆయన ఏమండి 52లో 55లో పుట్టాడు. ఆయనకి 70sలో పెళ్ళి అయ్యింది. 70sలో వాళ్ళ మామగారిచిన వస్తువులన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఆయన పెట్టుకున్న వాచి అప్పుడే, ఆయన దగ్గర ఉన్న వాచి అప్పుడే అంత భద్రంగా చూసుకుంటాడు. ఆయన సైకిల్ ఉంది, అది ఇంచుమించు 20,000 అడిగారు అనుకోండి ఎవరు. అది ర్యాలీ సైకిల్, అప్పర్ సైకిల్ అంటారు కదండి, ఆ టైపు సైకిల్ అన్నమాట. అలాగే కొద్దిమంది చాలా భద్రంగా రాసుకుంటారండి. గుర్తుగా ఎవరో ఇచ్చిన గిఫ్ట్ గానే ఎంతో భద్రంగా చాలా నీట్గా వస్తువులను ఇల్లును చక్కగా కాపాడుకుంటారు. అయితే ఇప్పుడు మనం చదువుకున్న మూలవాక్యంలో దేవుని మూలంగా పుట్టిన వాడు తన్ను తాను భద్రము చేసుకున్నాను పిల్లలు. ఎందుకంటే ఈరోజు అన్నింటికీ భద్రత ఉంది కానీ మనిషికి భద్రత లేదండి. అన్నింటికీ భద్రత ఉంది కానీ మనిషికి భద్రత లేదు. ఎప్పుడు ఏ మనిషి ఎలా కడతెరిపోతాడో ఎవరికి తెలియడం లేదు. సాయిలన్న గారు ఇయాల ఇంట్లో రేపు మంటల అన్న పాట రాస్తూ గుండు సూదికి గ్యారంటీ ఉంది, నువ్వు గుండెకు ఇవాళ ఇంట్లో రేపు మంటల, ఇవాళ ఇంట్లో రేపు మంటల, ఏది నీది కాదే ఏసయ్య నీకు తోడే, ఏది నీది కాదే ఏసయ్య నీకు తోడే, ఇవాళ ఇంట్లో రేపు మంటల, ఇవాళ ఇంట్లో రేపు మంటల, ఏది నీది కాదే ఏసయ్య నీకు తోడే, ఏది నీది కాదే ఏసయ్య అని రాస్తూ అందులో చాలా రాశాడు. ఒక ఫ్యాన్కి గ్యారంటీ ఉంది, గురుసూదికి గ్యారంటీ ఉంది, గోడ కడిగానికి గ్యారంటీ ఉంది. ఇంకా నీకు అలాగే పిల్లలు అవన్నీ అన్నింటికీ భద్రత ఉంది, అన్నింటికీ వారంటీస్, ఆల్ వారంటీస్ అవైలబుల్ ఆల్ ఐటమ్స్ ఎక్సెప్ట్ మ్యాన్. మనిషికి తప్ప అందరికీ వారంటీ ఉంది. ఎవరు నేను ₹1,00,00,000 ఇస్తాను నాకు ఒక వారంటీ ఏమన్నా 2 సంవత్సరాలు అన్నవారు ఎవరు లేరు. ఏమండి ఎలిజబెత్ రాని నా ఆస్తులో సగ భాగం ఇచ్చేస్తానండి, నన్ను ఒక 6 months బ్రతికించండి, ఒక 6 నెలలు నాకు వారంటీ ఇవ్వండి అంతే. నో ఛాన్స్, నో అన్నది అవకాశం లేదమ్మా మా దగ్గర ఏమి. కనుక పిల్లలు అన్ని భద్రపరుచుకున్నాడు కానీ మనిషి తను తాను భద్రపరచుకోలేకపోతున్నాడు. కనుక ఈ సమయంలో మనకు భద్రత అవసరం. ఎందుకంటే భద్రత అవసరం దొంగలో ముంచి ఉన్నప్పుడు. భద్రత ఎప్పుడు అవసరం అమ్మా? హలో ఇక్కడ ఉన్నా కదా, స్టార్టింగ్ లో ఉన్నా కొద్దిగా కలిగి ఉన్నారు ఏంటి? భద్రత ఎప్పుడు అవసరం? దొంగలు పొంచి ఉన్నప్పుడు. ఇప్పుడు ఎవరు పొంచి ఉన్నారు మన మీదకి? చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, మన విరోధి అయిన సాతాను అనే మాట ఉంటుంది, గమనించండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, నిర్భరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని వెలుగుదుమా అని వెలుగుచూ తిరుగులాడుతున్నాడటమ్మా. మా దయచేసి నా వైపు చూడండి. మన విరోధి అయిన సాతానటండి ఎవరిని వెలుగుదుమా అని గర్జించు సింహము వలె వెలుగుచూ తిరుగులాడుతున్నాడట. గర్జించు సింహము వలె ఏం చేస్తున్నాడమ్మా? వెలుగుచూ తిరుగులాడుతున్నాడట. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం చదవండి దయచేసి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం చదవండి. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీరు శ్రమ, అపవాది తన సమయం కొంచెమే తెలుసుకుని బహు క్రోధముతో కలవాలే మీ వద్దకు దిగి వచ్చి ఉన్నారని. అపవాదికి తనకు సమయం కొంచెమే తెలిసినట్ట బహు క్రోధము కలవాలే దిగి వచ్చి భూమి మీద వెలుగుచూ తిరుగులాడుతున్నాడట. ఇప్పుడు చెప్పండి, మనకి భద్రత అవసరమా కాదా? ఎందుకంటే మన విరోధి అయిన సాతాను గర్జించు సింహం వలె వెలుగుచూ తిరుగులాడుతున్నాడు.
తనకు సమయం కొంచెమే అని తెలుసుకుని ఎవరిని పెరుగుదమా అని వెతుకుచూ తిరుగులాడుతున్నాడట. కనుక పిల్లల ఈ సమయంలో సాతాను మనల్ని వెనకకుండా మనల్ని మనం భద్రపరుచుకోవడం నేర్చుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎవరి మట్టుకు వారే సెల్ఫ్ ప్రొటెక్షన్ కావాలండి. ఎవరి మట్టుకు వారే వారిని ఎలా భద్రం చేసుకోవాలో నేర్చుకోవాలి. ఏమంటే వారు విరోధి అయిన సాతాను ఎవరిని మరుగుదమని వస్తున్నాను. వీధులలో పసిపిల్లలు కనబడకుండా, రాజమార్గంలో యవనస్తులు తిరగకుండా మరణము కిటికీలను మా నగరంలో ప్రవేశించి ఉన్నది, మరణము కిటికీలు ఎక్కుచున్నది అని ఇర్మీయా గ్రంథంలో. కనుక పిల్లల ఇలాంటి దుస్థితి, ఇలాంటి దుర్భరమైన స్థితిలో మానవ ప్రపంచం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఏం అవసరమయ్యా అంటే భద్రత అవసరం. ఏమవసరం అమ్మా? భద్రత అవసరం. కనుక ఎలాగండి, ఎలా మనల్ని మనం భద్రపరచుకోవాలి అంటే ఆ మాటలు మనం ఇప్పుడు వెళ్తాం. అదండి అది జనముల వినాశకుడు బయలుదేరాడట. ఈ దేశ నివాసులను పాడు చేయడానికి సిద్ధమై అతడు బయలుదేరాడట. అంటే ఈ పట్టణము పాడై నిర్జనముగా ఉండును. ఇందుకై గోధుమ పట్టణ అదండి. కనుక పిల్లల వీడు వినాశకుడు బయలుదేరాడు అండి. కనుక పొదల్లో సింహం బయలుదేరినట్టు బయలుదేరాడు. కనుక పిల్లల దేశ నివాసులను పాడు చేయడానికి ప్రయాణమై మనం మోసం చేస్తూ ఉన్నారంట. ఇప్పుడు డిస్కవరీ ఛానల్ చూసారా మీరు? డిస్కవరీ ఛానల్లో నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ చెప్పడం చూసారా? అందులో లేడి పిల్ల అలా వస్తుంటే పులి లేక సింహం దాన్ని పట్టుకోవడం కోసం నక్కి 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 ఉంటుంది. అసలు అక్కడ ఉన్నట్టే తెలియదు. ఏమండి అలాగా ఉంటుంది. ఎప్పుడు దగ్గరికి వస్తుందో, నేను ఎలా పరిగెత్తగలిగితే దాన్ని పట్టుకోగలనా, ఆ డిస్టెన్స్ వచ్చిందాకా అసలు అక్కడ ఉన్నట్టే తెలియదు. పైన కనీసం ఆ పైరు ఆ కొన కూడా ఊగదనమాట. అంత సైలెంట్గా, అంత జాగ్రత్తగా ఉంటుంది. ఇంకా నేను పట్టేసుకుంటాను రా, నాకు దొరికేసే అవకాశం ఉందన్నప్పుడు ఒక్కసారిగా దిక్కులు ఎదుగుతుంది అంటారు. అలాగే ఇప్పుడు మొదలు నుండి సింహం బయలుదేరినట్లు అంత మాట గుర్తొచ్చింది నాకు. వెంటనే అది ఒక్కసారిగా దిగ్గులు లేచేసరికి ఇది ప్రాణం అరచేతిలో పెట్టుకుని పరుగు అలాగున్న పిల్లరా అలా ఉన్నాడట. వచ్చుచున్నాడు పిల్లరా. కనుక చాలండి, ఆ విధంగా జనాలు పాడు చేయడం వస్తున్నాడు. ఏమంటే పొదలో సింహం బయలుదేరినట్లుగా వీళ్ళు బయలుదేరుతున్నారు. కనుక ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో భద్రత అవసరము. ప్రపంచం అంతా ఎలుబడి చేస్తుంది. ఇప్పుడు ఏంటండి, ప్రపంచం అంతా భయంతో ఉంది. కరోనా. ఏమండి హైదరాబాద్లో వర్కిస్తున్న ఒకే ఒకడు కానీ ఒక 15 రోజుల క్రితం వాట్సాప్లో స్క్రోలింగ్ అయ్యింది. మీరు చూసారో లేదో? మంచం మీద చక్కగా కాలు మీద కాలు వేసుకుని అలా ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నాడు బాబు. హైదరాబాద్లో వర్కిస్తున్న ఒకే ఒకడు అని వాట్సాప్లో స్క్రోల్ అయ్యి చూసారా మీరు అతన్ని? అంటే అతనికి కరోనా అతను బ్యాచ్లోకి, అతను బ్లాక్లోకి ఎవరు కావడం లేదండి, భయపడిపోయి. అలాగనే పిల్లల ప్రపంచాన్ని కొద్దిగా 15 రోజుల క్రితం ప్రపంచ మహమ్మారి అని బిరుదడానికి భయపడ్డారు. అంటే అంత అవసరం లేదండి, ప్రపంచ మహమ్మారి కాదు, ప్లేగు, కలరా, దాంతో నేను పోల్చేద్దామంటే అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మనం అంత టూ మచ్ కాదన్నారు. ఈ 10 రోజుల్లో గడిచిన తర్వాత వాళ్ళ అభిప్రాయం మార్చుకుని లేదు 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 ఇది మహమ్మారి అని ఇప్పుడు మళ్ళీ డిక్లేర్ చేశారు. ఏమండి కానీ అందరూ జాగ్రత్తగా అన్ని దేశాలు గడగడగడ ఉడిగిపోతున్నాయి. అన్ని దేశాలకు రావాల్సిన లాభాలను ఆపేసుకున్నాయి. అన్ని దేశాలకు వాణిజ్య ప్రకటనలు ఆపేసుకున్నాయి. దూర ప్రయాణాలు ఆపేసుకున్నాయి. అమెరికాకి ట్రంప్ విమానాలు క్యాన్సిల్ చేసేసారు. ఇక్కడ ఇండియాకి మోడీ గారు క్యాన్సిల్ చేసేసారు. వీసాలను క్యాన్సిల్ చేసేసారు. ఎంతో భయంతో ఉన్నారు. ఎవరైనా తగ్గితే దూరంగా ఉండమంటున్నారు, తుమ్మితే దూరంగా ఉండమంటున్నారు. ఏమండి ఇలాంటి చెయ్యి కరచాలం ఇచ్చుకోవద్దని అవసరమైతే ఎలాగా ఇచ్చుకోమని. నిన్న క్రికెట్ మ్యాచ్ జరిగింది న్యూజిలాండ్కి ఆస్ట్రేలియాకి. వాళ్ళు టాస్ నెగ్గగానే వాళ్ళకి ఎప్పుడు ఇలా చెయ్యిచ్చేపోయాడట. ఇలా తప్పు చేసినట్టుగా చెయ్యిలా చూసుకొని ఇలా అన్నదట. అంటే ఇవన్నీ ఎందుకయ్యా అంటే భద్రం, సెక్యూరిటీ. దేనికోసం కరోనా రాకుండా. ఇది మన ఈ సెల్ ఫోన్ ఆన్ చేయగానే ఏమొస్తుందండి, పెద్ద దగ్గు వస్తుంది ఫస్ట్. అని వచ్చి మీరు కరోనా జాగ్రత్తగా ఉండండి.
తగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అన్నారు. దీని మీద కూడా ఒక జోకు స్కూల్ అయిపోయింది. చైనా వాళ్ళు కరోనా కోసం 10 రోజుల్లో హాస్పిటల్ కట్టించారు. అమెరికా అయినా కరోనా కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఇండియా వారు కరోనానే కాన్స్టెంట్గా పెట్టారని ఒక ఇది వచ్చింది. కనుక పిల్లల ఎంతలాగా ఎంత భయం. ఒక ఆయన అంటే పెద్ద ఆయన నాతోటి దేవుడు నమ్ముకున్నాడు. 40 years సీనియర్ ఆయన, 40 years సీనియర్ బిలీవర్ ఆయన. నా వయసు మీద ఎక్కువ ఆయన విశ్వాసం. ఆయన అంటున్నాడు, ఏంటండి జోసఫ్ గారు ఫోన్ చేయని ఇది చెప్పేటండి మనకి అంటున్నాడు. అది చెత్త కదయ్యో బాబు, మెలుకొలుపు ఇలా ఉందో ప్రపంచం జాగ్రత్తగా ఉండాలని కాలక్షణ పెట్టాడు. మెలుకొలుపు అది చెత్త ఏంటారు. ఆ సహోదరుడు ఎవరైనా సినిమా పక్కన అంత అందంగా ఉంటాడు ఇలా కొట్టుకుంటూ, ఆ డ్రమ్ములు ఇలా కొట్టుకుంటూ ఆనందభక్తుడైపోయి 40 years సీనియర్ బిలీవర్. ఏదైనా సినిమా పట్ల మంచి మెరుడి పని పెట్టాడు అనుకోండి ఏమండి అలాగా అందులో పాస్ వేసి కాబట్టి అది ఎంత ఇంట్రెస్ట్గా ఎంత మమేకంగా తన జీవగా రుచి అయినట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఒకరు చెప్తే చెత్త ఏంటి సార్ అన్నాడు. ఇప్పుడు మారుతారు సార్ మీరు అన్నా నేను. ఏమండి అన్నారు. అది చెత్త కాదండి, మేలుకొలుపు. ఇలా ఉంది ప్రపంచం, జాగ్రత్తగా ఉన్నాడు రా బాబు, మేలుకొలుపు. అలాగే పిల్లరా ఏది ఏమైనా ఇట్లా ఉంది పరిస్థితి. కరోనాతో ప్రపంచం అందరూ కూడా కరోనా భయం గుప్పిట్లో ఉంది. రీసెంట్గా పొద్దున్నే మా 10th class ఫ్రెండ్ ఒక ఆయన వాట్సాప్ పెట్టాడు నాకు. ఏమనంటే రాజమండ్రిలో ప్రకాష్ నగర్ రోడ్లో ఒక ఆయనకి కరోనా వచ్చిందంట. ఆయన ఫోటోతో సహా ఆయన అన్నీ కూడా పెట్టేశారు. ఉదయం చూశాను 4 గంటలకు, అంటే 7 గంటలకు చూశాను. అన్నీ ఉన్నాయి దాంట్లో. ఆయన ఫోటో అన్ని పెట్టేశారు. మలేషియాలో వచ్చాడట, ఆయనకు వచ్చేసింది కరోనా. కనుక పిల్లల ఇలాగ ఉంది, ఎంతో భద్రత, భయం, అందరూ మాస్కులు పెట్టుకుంటున్నారు. ఎందుకయ్యా అంటే కరోనా రాకుండా. కనుక పిల్లల ఇలాగున్న మనుషులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన వాటి కోసం అన్నీ తీసుకుంటున్నారు. అదే క్రైస్తవుడి సమయంలో దుష్టుడు ఎవరిని మృగుదమా అని వస్తున్నాడట. వాడు పొగలో నుంచి సింహం బయలుదేరినట్లుగా బయలుదేరుతున్నాడట. ఏమంటే తనకు సమయం కొంచెమే అని తెలుసుకుని దిగివచ్చాడట. ఇలాంటి వాడు మన మీద తిరుగుతూ ఉంటుంటే, లోకంలో గర్జిస్తూ ఉంటుంటే మనకు భద్రత అవసరమా కాదా? ఏమండి భద్రత అవసరమా కాదా? ఖచ్చితంగా భద్రత అవసరం. మరి భద్రపరచుకోవాలంటే ఏం చేయాలి అంటే దేవుని మూలంగా పుట్టిన వాడు పాపము చేయడని మనం ఎరుగుదాము. దేవుని మూలముగా పుట్టిన వాడు తనను భద్రము చేసుకున్నాడు కాక దుష్టుడు వాడిని ముట్టరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరంటే దుష్టుడు ముట్టని వారు ఎవరు? దుష్టుడు ఎవరి జోలికి రాడు? ఎవరైతే దేవుని మూలముగా పుడతారో వాళ్ళన తనను తాను భద్రం చేసుకున్నారు కనుక దుష్టుడు వాళ్ళ జోలికి రాడు. దేవుని మూలంగా పుట్టడం ఏంటండి? హలో, దేవుని మూలంగా పుట్టడం ఏంటి? మనం ఎవరి మూలంగా పుట్టాం? శరీరాన్ని బట్టి. ఏమండి తల్లిదండ్రుల మూలంగా పుట్టాం. తల్లిదండ్రుల మూలంగా మన శరీరం ఉద్భవించింది. అలాగే ఇప్పుడు దేవుని మూలంగా పుట్టడం అంటే, ఒకసారి యేసుప్రభువు వారు ప్రసంగాలు చేస్తున్నప్పుడు ఒక పరిసయుడు వచ్చాడు. ఆయన పేరు నికోదేము. ఏమండి నికోదేము. ఆయన అన్నగాడు, అయ్యా నేను మరి నువ్వు చాలా జీవము గల మాటలు చెప్తున్నావు, నువ్వు దేవుని కుమారుడు నెరుగుదును అని రాత్రి జాము వచ్చి పలకరించాడంట. ఎవరిని? అతను భయపడుతున్నాడు కాబట్టి ప్రజల చేత. యేసుప్రభువుని ప్రజలు ఒప్పుకోవడం లేదు కాబట్టి పగలపూట వస్తే అవమానం వస్తుంది. రాత్రిపూట వచ్చి యేసుప్రభువుతో మాట్లాడుతున్నాడు. అయ్యా మరి నువ్వు చాలా అద్భుత కార్యాలు చేసిన మహత్కార్యాలను బట్టి నువ్వు జీవము గల దేవుని కుమారుడు నేను ఎరుగుతున్నాను అన్నాడు. అప్పుడు యేసుప్రభువు వారు నికోదేముతో అంటాడు, ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ పరలోక రాజ్యము రాడని నీకు నిశ్చయముగా. అదండి, ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ పరలోక రాజ్యం రాడని నీతో చెప్తున్నానంటే ఈయన అంటాడు, మరి నేను ముసలివారిని అయిపోయాను కదా, నేను మరలా నా తల్లి కడుపులోకి వెళ్ళి జన్మిస్తానా అంటే అలా కాదు. ఒకడు నీటి ఉప్పు చదవండి బతికారు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరని. అదండి యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉంటాయి ఈ మాటలు, 3:5. ఏమండి ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపడు. అందరూ నా వైపు చూడండి. ఇప్పుడు దేవుని మూలంగా పుట్టడం అంటే ఏంటి చెప్పండి? దేవుని మూలంగా పుట్టడం అంటే ఏంటి చెప్పండి?
వీటి మూలముగా ఆత్మ మూలంగా పుడితే గానీ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేరని యేసు ప్రభు వారు నికోదేముతో సెలవిచ్చారు. ఇప్పుడు దేవుని మూలంగా పుట్టడం అంటే ఏంటి? 5వ అధ్యాయము. అందుకే బైబిల్ అమ్మ చాలా చదవడం నేర్చుకోవాలి, కానీ చాలా స్పష్టంగా ఏదో మధ్యమధ్య పడ్డట్టు గుడ్డెద్దలు శివలో పడ్డట్టు అని సామెత ఉన్నట్టు ఏదో చదవాలి కాబట్టి, గత్యంతరం లేదు కాబట్టి కొంతమంది చదువుతారు. అలా కాదు, ఏవైనా నేర్చుకుందాం అని చదువుకున్న ప్రతి ఒక్కరికి బైబిల్ గొప్ప ధనానిది, ఎన్నో నేర్పుతుంది. ఏమండి? అందుకే ఈ ఇబ్బంది లేకుండా దేవుని మూలంగా పుట్టడం అంటే ఏంటి, ఈ కన్ఫ్యూజన్ లేకుండానే ఈ 5వ అధ్యాయం మొదటి వచనంలో రాసేసాడు. ఏం రాశారు చూడండి. 5వ అధ్యాయము 5వ అధ్యాయం మొదటి వచనం అంటే ఇది మనము మూలవాక్యం ఏం చదువుకున్నామండి? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం, యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడని దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందరూ రాష్ట్రాలపై స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీరసంగా ఉన్న స్తోత్రం చెప్పండి. కొంచెం త్వరగా భోజనం స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారు లేకపోతే వాక్యం చెప్తున్న రకంగా ఉందని స్తోత్రం చెప్పండి. అది అంటే అలా చెప్తే ఒకసారి నాగరాజు గారు మన కోరమి చిత్రం విశ్వాసరావు గారు ఆయన నేను వాక్యం చెప్పేసిన తర్వాత వాక్యం చెప్తుండగా, అబ్బాయి గారు అప్పుడప్పుడు స్తోత్రం గట్టిగా చెప్పించండి, చప్పట్లు కొట్టించండి అన్నారు. అంతకాలం గెలుతాం సార్, ఇంకెంతకాలం ఈ చప్పట్లు కొట్టించడం ఎంతకాలం గెప్పడం అంటే వాళ్ళు తప్పదండి, అలవాటు అయిపోయిన పదాలకి అన్నాడు ఆయన. అలాగే పిల్లలు ఇలాగ ఛార్జింగ్ పెట్టుకుని ఏమంటే మళ్ళీ ఇలా పుషప్ చేసుకుని ఇట్లా చేయాల్సి వస్తుంది. కనుక ఏది ఏమైనా దేవుని మూలంగా పుట్టిన వాడితో భద్రం చేసుకున్నాను అని మనం అంటున్నాం. ఇప్పుడు దేవుని మూలంగా పుట్టడం ఏంటయ్యా అంటే, యేసే క్రీస్తు అయి ఉన్నారని నమ్ము ప్రతి వారును దేవుని మూలంగా పుట్టిన వాడని మనం ఎరుగుదుము. యేసే క్రీస్తు అయి ఉన్నారని నమ్ము ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టిన. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. రక్షకుడని యేసే, అభిషక్తుడని, రాజని, దేవుడని నమ్మే ప్రతి వాడు కూడా దేవుని మూలంగా పుట్టినవాడు. ఇప్పుడు చెప్పండి, మీరు చేతులు అంతమంది దేవుని మూలంగా పుట్టారు? యేసే క్రీస్తు అయి ఉన్నాడండి అని నమ్ముతున్నారండి అన్నమ్మ ప్రతి ఒక్కరు దేవుని మూలంగా పుట్టిన వాళ్ళే. ఎంతమంది నమ్ముతున్నారు? చేతులు ఎత్తండి. అలా నమ్మకం లేకపోతే వస్తామండి. యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతి వారును దేవుని మూలంగా పుట్టిన వాడు. ఏమండి? దేవుని మూలంగా పుట్టిన వాళ్ళకి ఉదాహరణలు ఇవి. ఏంటంటే, ఎవరైతే యేసును హృదయంలో నమ్ముతారో, ఎవరైతే యేసును రక్షకుడిగా విశ్వసిస్తారో వారు దేవుని మూలంగా పుట్టినవారు. ఇంకో మాట చూడండి. 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం, ప్రియులారా మనం ఒకరినొకరు ప్రేమించము, ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది, ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టినవాడు. ఇప్పుడు మనం దేవుని మూలంగా పుట్టిన వారి కోసం మాట్లాడుకుంటున్నాం. మొట్టమొదటిది ఏంటయ్యా అంటే, యేసే క్రీస్తు అయి ఉన్నారని నమ్ము ప్రతివాడు కూడా దేవుని మూలంగా పుట్టినవాడు. రెండవది, ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా. అమ్మ శ్రద్ధగా వినండి. యేసే క్రీస్తు అయి ఉన్నారని నమ్ము ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడు. కొంచెం ఎక్కడో మిస్ అయ్యింది, మీరు కొంచెం యాక్టివ్గా లేరు, కొద్దిగా మిస్ అయింది కదా, నాకు మిస్సింగ్ కనబడుతుంది మీరు ఈరోజు. కాబట్టి ఒకసారి నా దగ్గర ఒక అబ్బాయి పనిచేసేవాడు. ఒక పాట వస్తుంది, పాట అది రీమిక్స్ చేసేవాడు. అది రీమిక్స్ చేస్తుంటే వాడు వింటున్నాడు అలాగా. అప్పుడు నేను మా దగ్గర ఒక టీవీ ఉండేది, అది అలా వింటున్నాడు. ఈ లోపల కరెక్ట్గా ఒక బేరం వచ్చింది, వాడు లేచి అక్కడికి వెళ్ళాడు. ఇది తహత ఏంటంటే, పాత పాటలో అదేదో మసక మసకలో ఏదో పాట పడ్డది, ఎక్కడో వింటున్నాడు, టీవీలో కాదు. ఇది ఈ అర్థం దాంట్లో వచ్చింది, అది వింటున్నాడు. ఈ లోపల ఫోన్ అక్కడ పెట్టేసి నా దగ్గర వీడు వెళ్ళాడు, బేరం వచ్చింది లేచి వెళ్ళాడు. జోసఫ్ గారు యా అందా అన్నారు. ఏమంటారా యా అందా, అయ్యాలో ఈ నాకే తెలుసు నాయన, నేనేమి లేదంటే అది ఇందులో యా అంటాను పాత పాటలు ఇక్కడ అందా లేదా అంటే ఆడంతా శివుడు రిక్కించుకుని, ఏమంటే అసలు ఇందులో యా ఉందా లేదా ఈ శేఖర్లో ఈ సందులో అని యా ఉందా లేదా ఈ యా అంత ఇంట్రెస్ట్గా యా కోసం వింటే కానీ మీరు ఇక పాడుకోవడానికి సరిపోతుంది. కానీ మరి దేవుని మాట
ముత్యాల మూట యేసయ్య మాటలు వజ్రాల గనులు త్రోవగా సోదరా దూపు రతనాల రాసులు త్రోవగా సోదరా దూపు రతనాల రాసులు దేవుని మాట ముత్యాల మూట దేవుని మాట ముత్యాల మూట యేసయ్య మాట వజ్రాల గనులు అది వారంత ఇంట్రెస్ట్ కింద మనం అంత ఇంట్రెస్ట్ కింద ఉంది కనుక దేవుని మాటలు స్పష్టంగానే ఉంటాయి. యేసే క్రీస్తు అయి ఉన్నారని నమ్ము ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడు. రెండవది ప్రేమించే ప్రతివాడు కూడా దేవుని ప్రేమను పొందుకున్న ప్రతివాడు కూడా దేవుని మూలంగా పుట్టినవాడు. అలాగే 2వ అధ్యాయం 29వ చదవండి. యోహాను సువార్త, యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 29 మొదటి పత్రిక. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్నాయి కదా, నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నారు. కాబట్టి ఆయన నీతిమంతుడని మీరు ఎరిగారు కాబట్టి నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలంగా. ఇప్పుడు చెప్పాలి, దేవుని మూలంగా పుట్టిన వాడు అంటే ఎవరు? 3 విషయాలు చెప్పాను. దేవుని మూలంగా పుట్టిన వాడు అంటే ఎవరండి? 3 విషయాలు. ఏంటది? మొట్టమొదటిది యేసే క్రీస్తు అయి ఉన్నారని నమ్ము ప్రతివాడు. రెండవది ప్రేమించే ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడు. మూడవది నీతిని జరిగించే ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడు. కనుక పిల్లరా, ఇప్పుడు మనము దేవుని మూలంగా పుట్టామా లేదా అంటే అందరూ చేయొత్తారు. యేసే క్రీస్తు అయి ఉన్నారని నమ్ము ప్రతివాడు దేవుని మూలంగా పుట్టాడు కాబట్టి చేయొత్తారంటే అందరూ చేయొత్తాం. అయితే ఈ పుట్టుకను మనం సాధకం చేసుకోవాలంటే, మనం ధృవీకరించుకోవాలంటే ఏం చేయాలయ్యా అంటే, ఇందాక నికోదేముతో యేసుప్రభు చెప్పిన మాట చేయాలి. ఇందాక నికోదేముతో ఏం చెప్పారు? ఇప్పుడు పత్రాలు సరిపోవడం లేదు, మంచి డాక్యుమెంటేషన్ కరెక్ట్గా కావాలా, ఏమైనా అన్నింటికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ అన్ని కరెక్ట్గా ఉండాలా. అలాగే ఆధ్యాత్మిక స్పిరిచువల్ గా కూడా నువ్వు దేవుని మూలంగా పుట్టేవు అనడానికే ఒక షూరిటీ కావాలి. ఏంటయ్యా ఈ షూరిటీ అంటే, నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితే కానీ ఒకరు పరలోకానికి. అందరికీ తెలుసు మీరు అందరూ దేవుని మూలంగా పుట్టేశారు, కానీ నీటి మూలంగా ఆత్మ మూలంగా చాలా మంది యవనస్తులు ఇంకా పుట్టడం లేదు. ఏంటి ప్రాబ్లం? వై ఆర్ యూ వెయిటింగ్? ఏమంటే అందరూ కూడా యవనస్తులు అందరూ కూడా ఇంకా బాప్తిస్మాలు సిద్ధపడిన వారందరూ కూడా శ్రద్ధగా ఎవరండి ఈ మాట. ఎందుకు మీరు ఇష్టపడతలేదు? ఏంటి కారణం? దేవుని మూలంగా పుట్టాము. ఎవరైతే దేవుని మూలంగా పుట్టిన వారంటే యేసే క్రీస్తు అయి ఉన్నారని నమ్ము ప్రతి వాడు కూడా దేవుని మూలంగా. దేవుని మూలంగా పుట్టామని ధృవీకరించుకోవడం నీకు ఎందుకు కష్టంగా ఉంటుంది? కావడంతే మరి మా పాప అందరూ మరి అందరు కదా బాబు పెళ్ళి అవ్వదేమని భయం వేసి మరి 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 అంటే పెళ్ళి అవ్వదని భయం వేసి ధృవీకరణ పత్రం తీసుకోవడం మన అర్థమా? ఈ లోపల మళ్ళీ ఏమన్నా అయితే ఏమండి? కనుక పిల్లలు ఎవరంటే సిలువలో దొంగతో పోల్చుకుంటాడు. ఆయన సిలువ మీద దొంగ కాబట్టి సిలువ మీద ఉన్న దొంగలు క్షమించబడతారు, సిలువ కింద ఉన్న దొంగలు మాత్రం క్షమించబడతారు. కనుక పిల్లలు మనం ఆలోచన చేసినప్పుడు దేవుని సన్నిధిలో ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ముతున్నాం. ఆ విశ్వాసం మన హృదయంలో ఉంది. అలా నమ్మిన మనం అందరం కూడా నీటి మూలముగా ఆత్మ మూలంగా ఈరోజు బాప్తిస్మాలు ఇస్తున్నాం. ఈరోజే కదమ్మా మీకు మరి ప్రవీణ్, తర్వాత వారి మీద ఒక ఆయన మురళీకృష్ణ అని, అలాగే అక్కడ ఎవరో మన శాంతినగర్ లో ఉదయ్ చిన్నపిల్లడు ఊరోడు యవనస్తుడే ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. వాడు వీళ్ళందరూ ఇప్పుడు ప్రవీణ్ ఉదయ్ అయితే ఒక 6 నెలలు కొట్టి అడుగుతున్నారు మాకు బాప్తిస్మం ఇప్పుడు, ఇదిగో నీళ్ళు మాకు బాప్తిస్మం తొలగేటి అని అడుగుతున్నారు. ఇంకా ఈ అందరూ ఎప్పుడు మేము స్పీడ్ గా ఉండేవాళ్ళు, ఈసారి అందరూ స్పీడ్ గా ఉన్నారు. కాబట్టి లేట్ అయిపోతుంది, పరిస్థితి అనుకరించట్లేదు, చుట్టుపక్కల శత్రువులు కొంచెం ఉన్నారని ఒక పథకం ప్రకారం ప్లాన్ ప్రకారం ఉందని మేము వాయిదా వేసుకుంటూ వచ్చాం. కనుక పిల్లల నీటి మూలముగా ఆత్మ మూలంగా పుడితే దానికి ధృవీకరణ పత్రంగా ప్రతి ఒక్కరు బాప్తిస్మం చేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు ఆత్మ, నీళ్లు ఉన్నాయి, ఆ 2 మూలంగా పుట్టమని ఎవరు చెప్పారు? ఇప్పుడు ఎవరైనా బాబు పుట్టినప్పుడు ఏమొస్తుంది? హలో, ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు ఏమొస్తుందండి?
ఫ్రీడ్ ఎదురైతే ఏమొస్తుంది? నీరు వస్తుంది. ఏమొస్తుంది? ఇంకేమొస్తుంది? పుట్టినప్పుడు పిల్లడికి ఏమనుకుంటుందమ్మా? బ్లడ్ ఉంటుందా ఉండదా? బ్లడ్ లేకుండా పుట్టడం అనేది జరగదు కదా. రక్తం. ఇప్పుడు నీళ్లు కావాలి, ఆత్మ కావాలి, రక్తం కావాలి. అలాగే యేసు ప్రభువులో పుట్టిన వాడు కూడా పిల్లరా నీళ్లు కావాలి, ఆత్మ కావాలి, రక్తం కావాలి. ఏటయ్యా రక్తం అంటే యేసు రక్తం. ప్రతి పాపమును కలిగి పరిశుద్ధపరిచే రక్తము, పస్కా పశువు. ఏమండి? కాబట్టి ఈ రక్తమును ఆశ్రయించాలి. ఈ రక్తములో నువ్వు పుట్టాలి. ఈ రక్తము నీ మీద చల్లబడాలి. ఏమంటే రక్తములో నువ్వు రక్తశక్తముగా కనబడాలి. ఒక తల్లి కడుపులో వచ్చిన పిల్లోడు ఎలాగైతే రక్తశక్తంగా ఉంటే నర్సు కలుగుతుందో, ఎలాగైతే తల్లి ఆయమ్మ కలుగుతుందో, ఎలాగైతే డాక్టర్ శుభ్రం చేస్తారో, అలాగే నువ్వు యేసు ప్రభు దేవుడని తెలిసిన తర్వాత ఆయన రక్తాన్ని ఆశ్రయించి ఆయన పడిన శ్రమంతటిని తలుచుకుని, ఆయన పడిన వేదనంతటిని తలంచుకుని, ఏమంటే ఆయన మన కోసం ఎన్ని యాతనలు పడ్డాడో, మన కోసం ఎలా చేల్చబడ్డాడో, మన కోసం ఎలా విరిగిపోయాడో, ఎలా నలిగిపోయాడో, ఎలా కరిగిపోయాడో అదంతా మనం విని ఆయన రక్తాన్ని ఆశ్రయించి ఆయన రక్తం మన మీద చల్లబడి ఎర్రగా మారిపోవాలి. ఆ రూపం కనబడాలి దేవుడికి. ఏమన్నా ఎప్పుడైతే ఎలా కనబడో నా కుమారుడు రక్తాన్ని ఆశ్రయించు, లే తరువు చేయక, ఇంకా తరువు చేయక నీటి బాప్తిజం తీసుకో, ఆత్మ బాప్తిజం తీసుకో అని దేవుడు చెప్తాడు. కనుక పిల్లల ఈ రక్తాన్ని ఆశ్రయించాలి. రక్తం అంటే తర్వాత నీళ్ళతోనూ ఆత్మతోనూ మనం బాప్తిజం తీసుకోవాలి. అప్పుడు దేవుడి సన్నిధిలో కనబడుతూ మనం దేవుడి మూలంగా పుట్టిన వారిని సగర్వంగా చెప్పుకోగలం. యేసును అంగీకరించితి దైవ పుత్రుడనైతిని, యేసును అంగీకరించితి దైవ పుత్రుడనైతిని, పరమానందము నిజమైన శాంతియు అధిక జయము నొందితి, పరమానందము నిజమైన శాంతియు అధిక జయము నొందితి, వందన వర్తించెను గొప్పదొందితి, తన రాజ్యవంతున సేవితి, వందన వర్తించెను గొప్పదొందితి, తన రాజ్యవంతున సేవితి, దోషము క్షమించబడి పాపము కప్పబడి, దోషము క్షమించబడి పాపము కప్పబడి, పాపమున సప్తము చేతుల తోటి నిర్దోషినిగా తీర్చే, పాపమున సప్తము చేతుల తోటి నిర్దోషినిగా తీర్చే, వందన వర్తించెను కృపపొందితి, తన రాజ్యవంతున సేవితి, వందన వర్తించెను కృపపొందితి, తన రాజ్యవంతున సేవితి, యేసును అంగీకరించితి దైవ పుత్రుడనైతిని, యేసును అంగీకరించితి దైవ పుత్రుడనైతిని, పరమానందము నిజమైన శాంతియు అధిక జయము నొందితి, పరమానందము నిజమైన శాంతియు అధిక జయము నొందితి. యేసును అంగీకరించిన వారు దైవపుత్రులు అవుతారు. ఏమండి? వాళ్ళు పరమానందము, నిజమైన శాంతి, ఏమంటే అధిక జయము వాళ్ళకి కలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దోషాలు క్షమించబడతాయి. మా రుణపత్రాలు మేకులు కొట్టబడ్డాయి అని స్థిరమైన తీర్మానం ఉంటుంది. ఏమండి? నిర్దోషిగా యేసు ప్రభు నన్ను తీర్చాడు అది ధైర్యం ఉంటుంది. కనుక పిల్లరా ప్రతి ఒక్కరు కూడా యేసే క్రీస్తు అయి ఉన్నారని నమ్ము. ప్రతి వారము దేవుని మూలంగా పుట్టిన ఎవరైతే ఎలా పుడతారో వీరందరూ కూడా నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గానీ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించరు. కనుక పిల్లరా మనకు బాప్తిస్మం అవసరము, దేవుడి రక్త స్నానం మనకు అవసరము. ఎవరి నీళ్ళతోనూ ఆత్మతోనూ. అందుకే సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అన్నారు. ఏమండి? అది కూడా ఇదే దీంట్లో ఉండొచ్చు. ఏడో వచ్చింది సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును. ఈ ముగ్గురు అసలు మొత్తం అంతా ఈ అధ్యయనం నేను అసలు నేను అనుకోలేదు, ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అన్ని రోజులు కీ రెఫరెన్సెస్ అన్ని కూడా ఈ అధ్యయనం దొరికేస్తున్నాయి.
ఇప్పుడు నేను చెప్పిన మాట ఎక్కడికో వెళ్ళాం నికోదేము దగ్గరికి, అది మళ్ళా రక్తం జ్ఞాపకం వచ్చింది, దేవుడు రక్తం జ్ఞాపకం చేశాడు, రక్తం గుర్తు చేస్తాం, మళ్ళా మూడింటికి తగిన అవసరం పరిశుద్ధాత్ముడు ఇక్కడ మళ్ళా మనకి చూపిస్తున్నాడు. కాబట్టి రక్తము, నీళ్లు, ఆత్మ. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుంచి వచ్చారు బయటికి. ఏమండి, ఐగుప్తు దేశం బయటకు వస్తే వాళ్ళకి ఫస్ట్ గుర్తు ఏంటి? అన్ని అద్భుతాలు చేశాడు మోషే ద్వారా దేవుడు, కానీ విడుదల కలగలేదు. ఎప్పుడైతే మరి జ్యేష్ఠ సంతానం చంపుతామన్నారో, అప్పుడు ఎప్పుడైతే జ్యేష్ఠత్వం చనిపోయారో అప్పుడు వీళ్ళు అవకాశం ఇచ్చారు బయటకు వెళ్ళిపోవడానికి. అయ్యో మా జ్యేష్ఠులు చచ్చిపోయారు, వెళ్ళిపోయి మా దగ్గర ఉండకన్నా. ఆ రోజు ఆ రాత్రి జ్యేష్ఠులను సంహరించడానికి దూత బయలుదేరినప్పుడు ఇశ్రాయేలీయులు కర్మ కమ్ముల మీద ఉన్న రక్తాన్ని చూసి వాళ్ళ ఇశ్రాయేలీయులకి ఏ హాని కూడా ఎందుకయ్యా అంటే రక్తము. ఇశ్రాయేలు ఏం ఆశ్రయించారమ్మా? పస్కాపుచ్చిన రక్తాన్ని ఆశ్రయించారు. నిలువు కమ్ముల మీద, అడ్డ కమ్ముల మీద రక్తపు గుర్తు చూసి ఓహో ఇది మనవారే, ఇది పస్కాపుచ్చిన ఆచరించిన వారు, ఇల్లు మనం ముట్టకూడదు అని దూత బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ముందు ఇశ్రాయేలు విడుదల పొందినప్పుడు ఆ విడుదల అవ్వడానికి ఆశ్రయించింది ఏంటంటే రక్తం. తర్వాత వెళ్ళిపోయారు. మార్గం మధ్యలో మరలా శత్రువులు వస్తున్నారు. ఇప్పుడు మరలా ఎర్ర సముద్రంలో నీటి మూలంగా బాప్తిస్మం. ఏమంటే తర్వాత సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియ ఉండడం నాకు ఇష్టం. అదేమనగా మేఘం క్రిందము సముద్రం నడిచిపోయి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించి ఒకే ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును కొరింథీయులకు రాసిన పత్రిక 10వ ఉన్న మాట. కనుక పిల్లల ఇశ్రాయేలీయులు ఇలా రక్తాన్ని ఆశ్రయించారు, నీటిని ఆశ్రయించారు, ఆత్మ మూలంగా వారు జీవింపజేశారు. కనుక పిల్లలు మనము కూడా దేవుని మూలంగా పుట్టిన వారము అని ధృవీకరించుకోవడం కోసం యేసు క్రీస్తు నమ్ము. మీలో ఎవరికైనా యేసు క్రీస్తు కాదని నమ్మకం లేదా? డౌట్గా ఉందా? ఎవరి బిడ్డలు, పెద్దవాళ్ళు, చిన్నవారు, బాప్తిసం తీసుకున్న ఎవరికైనా యేసు క్రీస్తు కాదని డౌట్గా ఉందా? హలో, ఒకసారి నా వైపు చూడండి. యేసు క్రీస్తు కాదని డౌట్గా ఉందా? యేసే క్రీస్తు అయ్యారని నమ్మారు అందరూనే. మరి నమ్మిన తర్వాత ఇంకా తరువు చేయడం ఎందుకు? అయ్యదారా రక్షణ పొందడానికి నేను ఏమేం చేయగలను అన్నాను. అయ్యదారా నేను రక్షణ పొందిన ఏంటంటే నువ్వు బాప్తిసం పొంది నీ పాపాలు కరిగి వేసుకో. కనుక పిల్లల మీకు ఎవరైతే దేవుడి సన్నిధిలో ఉన్నారో ఇంకా ఆలస్యం చేయకండి, వ్యాపార పాటిగా ఉండకండి. దుష్టుడు పెట్టలేకపోతున్నాడు, ఎవరు తిరుగుతున్నాడు. పొగలో ఉండి సింహం బయలుదేరినట్లుగా బయలుదేరాడు వాడు. కాబట్టి ఈ సమయంలో నువ్వు దేవుని మూలంగా పుట్టావని నీకు నువ్వు రూఢిగా చేసుకోవాలి. ఒక విధానంలో ఉండాలి. ఎంతో ఒక నిబద్ధత నీకు కావాలి, నిబ్బరమైన బుద్ధి నీకు కావాలి. ఏమంటే ఒక జాగ్రత్త నీకు కావాలి. అప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో నిలబడగలవు. ఏమండి, మరి ఎందుకు నువ్వు రక్తాన్ని ఆశ్రయించడం లేదు? ఎందుకు నీరు బాప్తిసం ఆశ్రయించడం లేదు? ఏమండి, ఈ మాట ఒకసారి పాడితే ఒక అతను అనుకున్నారంటే పరమానందము నిజమైన శాంతి అధిక జయము నుండి వందనమర్పింతును కృప పొందితి తన రథమందున చేరితిని అని పాడాను. పాడితే ఒక 10 క్రితం ఒక ఆయన అన్నట్టు ఇప్పుడే పెళ్ళయింది, ఒక 15 సంవత్సరాలు పోయింది పాడతాడలేదు చూద్దాం ఉన్నారు మనంతా. ఇప్పుడే పెళ్ళయింది, 15 సంవత్సరాలు పోయింది పాడతాడో లేదో చూద్దాం. ఒకసారి ఒక దైవజనుడు పెళ్లి చేశాడు. పెళ్లి చేసి వచ్చేస్తుంటే దైవజనులు సరదాగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు క్యాచువల్గా. ఏమంటే పెళ్ళి అయిపోయింది కదండి, భోజనాలు పెట్టిన పెళ్ళి అయిపోయింది, మనకి పెళ్ళి అయిపోయింది, ఆ పెళ్లి కొడుకు పెళ్లి ఇప్పుడు స్టార్ట్ అయ్యింది అన్నట్టు. పెళ్లి కొడుకు పెళ్లి ఇప్పుడు అలాగే వీళ్ళరా అతను నేను పాడుతుంటే ఇదే ఉద్యమం 15 ఏళ్ళకి ఉంటుందని చూద్దాం. చూస్తున్నాను 15 20 ఏళ్ళు అయినప్పటికీ దేవుని అదే ఉద్యమం. దేవునికి స్తోత్రం కలిగినగా. కనుక ఏదో నువ్వు సరిగ్గా పుట్టలేకపోవడం పొరపాటు, సరిగ్గా నీ పుట్టుకలో లోపం ఉండడం వల్ల నీకు తేడా కనబడుతుంది. కానీ నిజంగా యేసును పుట్టిన వాడు, దేవుని మూలంగా పుట్టిన వాడు ఏం చేస్తాడమ్మా? ప్రేమిస్తాడు. ప్రేమించిన వాడే దేవుడు. కొంతమందికి దేవుని ప్రేమ సంతరించుకోరు. ఏటలకాలం ఒకటే బాధ, ఒకటే రోత. ఏమంటే దేవుని ప్రేమ సంతరించుకోరు. నేను వాక్యాలు పడుతున్నాను గ్రూప్లో. ఏ విధం చేతనైనా ఎవరైనా చూసి ఒక్కరైనా తలుచుకుంటారేమో, ఒక్కరైనా దేవుని ప్రేమను తలపోసుకుంటారేమో అని ఆశపడి ఎంతో కష్టపడి ఏమండి నేను ప్రయత్నం చేసి ఒక అరగంట ముందు లేచి ఎన్నో వాక్యాలు డిజైన్ చేసి పంపిస్తున్నాను. ఎందుకంటే ప్రజలు నేర్చుకుంటారని.
ఒకసారి నేను ఒక రిఫరెన్స్ ఒక కథ పంపించాను, అబ్దుల్ కలాం గారి కథ. అది అబ్దుల్ కలాం గుర్తుందండి, చాలాసార్లు చెప్పాను. అబ్దుల్ కలాం గారి కథ. ఒకసారి అబ్దుల్ కలాం గారు వాళ్ళ నాన్నగారు సాయంత్రం ఉదయం అంతా పనిచేసి ఇంటికి వచ్చారు. అక్కడ వాళ్ళ అమ్మ అప్పాలు వేసింది. అబ్దుల్ కలాం గారు అమ్మ అప్పాలు వేస్తే రోటీలు వేస్తే తింటున్నారు. వాస్తవానికి రోటీలు వెనకాల మాడిపోయినాయి. రోటీలు వెనకాల శుభ్రంగా మాడిపోయి నల్లగా అయిపోయినాయి. అయిపోతే కలాం గారు నాన్నగారు ఏమన్నా అమ్మని అంటారేమో, ఈయన చక్కగా అప్పాల్లో తినేస్తూ బాగున్నాయమ్మా అప్పాల్లో, చాలా బాగున్నాయి ఈరోజు అనేసి తినేసారు. ఎవరు? వాళ్ళ నాన్నగారు. అయితే కొడుకున్నప్పుడు అయిపోయింది, సర్దేసుకున్నారు, ఆ పని చూసి కొడుకుంటున్నారు. అప్పుడు కలాం అంటున్నాడు, అబ్దుల్ కలాం గారు, నాన్నగారు అప్పాలు అంత బాగున్నాయా అన్నాడు. బాగున్నాయి కదా అన్నాడు. మరి కొంచెం మాడిపోయినట్టు మీకు అనిపించలేదా? అనిపించిందిరా. మరి మాడిపోయి అమ్మని ఏమో అనలేదేపి అన్నాడు. నేను పొద్దున్న బయటికి ఎలా కష్టపడి వచ్చానో అలాగే మీ అమ్మ కూడా ఇంటి దగ్గర పొద్దున్న కష్టపడుతూ ఉందిరా, ఎంతో చేసింది. తను మాడిపోయి నీకు పెట్టాలని, మాడిపోయి నాకు పెట్టాలని తన ఉద్దేశం కాదు. మాడిపోయి ఎవరైనా భర్తగా పెడతారా, మాడిపోయి కొడుకు కుదురుకి పెడతారా, అలా చేస్తుంది అసలు బుద్ధిన ఏదన్నా, అలాంటిది కాదు తను. కానీ పొరపాటున మారిపోయిన అప్పం కోసం నేను బుద్ధిపూర్వకంగా అతను తిట్టడం ఏమన్నా పద్ధతి అంటారా? ఏమే ఇలా మార్చిస్తూ పొద్దురించి కష్టపడుతున్నా ఏంటి గది అని నేను అనడం పద్ధతిగా ఉంటుందా? కనుక ఇది తప్పురా. అందుకే తను చేసిన పనిని, తను చేసిన మన కోసం పాటుపడుతున్న తత్వాన్ని గుర్తు చేసుకుంటే ఈ అప్పం మారిపోవడం నాకు అనిపించలేదు. అందుకనే మరి కొంచెం అలా మనం అలా ముందుకు సాగిపోవాలా అని కింద క్యాప్షన్ పెట్టాం, బంధాలను పెంచుకోవడం ప్రయత్నం చేయండి అని. కనుక పిల్లరా, ఇది ఈరోజు ఇంట్లోనే తాగాలి, ఇంట్లోనే చిన్న ఏమన్నా నీకు పడుతుంది, ఏమంటే నాకు పడుతుంది, కళ్ళు ఎచ్చేస్తాం, ముక్కు పక్కన పెడతాం, ఆహారంలో పోతి పురుషున్న రోజులకి మాట్లాడడం. ఇదే బాబు నిజమైన శాంతి, పరమానందం. ఏది పరమానందం అంటే ఒకటే పరమానందం, ఇంకే పరమానందం తలకే. కనుక పిల్లల దేవుని మూలంగా పుట్టిన వాడు ప్రేమిస్తారంటే కష్టమైనా ప్రేమిస్తారు, నష్టమైన ఏ బాధ అయినా ప్రేమిస్తాడు. కాబట్టి కలిగి ఉందను, లేని ఉందను, కష్టమైనను, వ్యాధి ఉందను ప్రేమిస్తావా? ప్రేమిస్తా. అంతే కట్టుబడి ఉన్నది అంతే. నా చేస్తావా స్వామి నీవు నాతించరామే, ఎవరేమన్నా నీ మాటే స్వామి, స్వామి నా చేస్తావా స్వామి నీవు నాతించరామే, ఎవరేమన్నా నీ మాటే స్వామి, స్వామి వచ్చి పడని ప్రమాణం ఎవరిని. కనుక పిల్లల చిన్న చిన్న మాటలకు నువ్వు ప్రేమిస్తే, దేవుని ప్రేమిస్తే దేవుని మూలంగా పుట్టిన వాడు, నీతిని జరిగిస్తే దేవుని మూలంగా పుట్టిన వాడు, యేసయ్య క్రీస్తు నమ్మితే దేవుని మూలంగా పుట్టిన వాడు. యేసయ్య క్రీస్తు నమ్మినంత వరకు చాలా బాగుంటది. క్రైస్తవులు అందరూ నమ్ముతారు. యేసయ్య క్రీస్తు ఉన్నారని నమ్ముతున్నామంటే నమ్ముతున్నాను సార్, ఆయన ఒక్కడే మనం రక్షించగలడు, ఆయనే మన దళిత రక్షకుడు అందరూ నమ్ముతారు. కానీ రెండో వచనం వచ్చేసరికి ఎలా వచ్చేస్తుంది, వాడు ప్రేమిస్తున్నావా, ఆయనలా ప్రేమిస్తున్నావా? ఏమండి, ఒకరినొకరు ప్రేమించుకోకపోతే బైబిల్ గ్రంథంలో అమ్మ అంతా కలిపి 2 వచనాల్లో అయిపోయింది. ఎప్పుడో డైవర్ట్ అయిపోయింది, పేపర్ వేస్ట్ అంటే. ఇందులో ఉన్నది ఒకటి చెప్పలేదు, మీకు కావాల్సి చూసుకొని వచ్చి ఏమండి ఇంకా అలా అయిపోయింది. సరే ఏదైనా కావాల సమయం అయిపోయింది కనుక అందన్నారు మీకు. కనుక పిల్లలు ఏది ఏదైనా ఇప్పుడు దేవుని మూలంగా పుట్టినవాడు ప్రేమిస్తాడు. ఈ బైబిల్లోని 10 ఆజ్ఞలు కలిపి యేసుప్రభు 2 వచనాలు చేసేసారు. ఏంటయ్యా అంటే నీ దేవుణ్ణి యెహోవాను నీ దేవుని ప్రేమించాలి, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఏమంటే ఈ మాట ఈ రెండింటిలో పోల్చేశారు మొత్తం బైబిల్ అంతా. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించడం, పొరుగువాడిని ప్రేమించడం నేర్చుకుంటే ఇంక ఏ తప్పు జరగదండి. ఏమండి,
ఇప్పుడు బోధకుడా ఏదైనా చాలండి, తిమోతికి సమయం అయిపోతుంది. ఇప్పుడు విషయం ఏంటంటే పిల్లరా, ఇప్పుడు ఒక సందర్భంలో బలియు అర్పణయు నువ్వు మాట వినడం శ్రేష్టం బలి అర్పించడం కంటే అంటారు. ఏ సందర్భంలో అంటే సౌలుని సమూయేలు గారు అంటారు, నువ్వు మాట వినుంటే బాగున్నావు, ఆ రంకెలేంటి ఆ కేకలేంటి వినబడుతున్నాయి అంటే నీ దేవుడికి బలి ఇవ్వడానికి తీసుకొచ్చానయ్యా అన్నాడు. నువ్వు మాట బలి అర్పించడం కంటే పూర్ణ హోమములు అర్పించడం కంటే మాట విన్నావు అన్నాను. అవునా లేదా? అంటే ఇప్పుడు దేవుని మాట విని దేవుని ప్రేమించడం దాంతో శ్రేష్టం. అదేవిధంగా పిల్లల పొరుగు వారిని ప్రేమించడం కూడా ఈ హోమాల కంటే శ్రేష్టం అన్న మాట ఉంది బైబిల్లో. ఎప్పుడైనా చూసారా? మీరు చూసే ఉంటారో, కొంచెం పట్టించుకుని ఉంటారు. మార్కు సువార్త 12వ అధ్యాయము 23వ వచనం చదవండి. 12వ అధ్యాయం 23వ వచనం. పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ఉందండి. మార్కు సువార్త 12వ అధ్యాయము 33వ వచనం. క్షమించాలి, 33వ వచనం. పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ఆయన ప్రేమించుటయు, ఒకడు తనవలే తన పొరుగువారిని ప్రేమించుటయు, సర్వాంగ హోమములన్నిటికంటేను బలులన్నిటికంటేను అధికమని ఆయనతో చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సర్వాంగ హోమాల కంటే అంటమ్మా, అక్కడ ఉంది సర్వాంగ హోమములు అంటే బలులన్నిటికంటే అధికమంట. ఏంటమ్మా? నిన్నువలే నీ పొరుగువారిని ప్రేమించడం అంటే సర్వాంగ హోమములు. అన్ని అంగాలను అర్పించి చేసే హోమం సర్వాంగ హోమం అంటే ఏంటండి? హలో అమ్మ, సర్వాంగ హోమం అంటే ఏంటి? అంగము అంటే అవయవాలు, సర్వాంగము అంటే మొత్తం అన్ని అవయవాలు అర్పించి చేసే ఇప్పుడు ఈ సర్వాంగ హోమములన్నిటికంటే బలుల కంటే అధికమంట. ఏంటి? నిన్నువలే నీ పొరుగువారిని. కనుక యేసే క్రీస్తు ఉన్నాడని మీరు అందరూ నమ్మారు. అందరి బట్టి దేవునికి స్తోత్రం. అలాగే దేవుని మూలంగా పుట్టాడనడానికి ఇంకో నిరసన ఏంటంటే ప్రేమించాలి. మనం ప్రేమించే ప్రతి వాడు కూడా దేవుని మూలంగా పుట్టినవాడు. కనుక నిన్నువలే నీ పొరుగువారిని ప్రేమించడం సర్వాంగ హోమములన్నిటికంటే శ్రేష్టం, బలులన్నిటికంటే శ్రేష్టం. కనుక ఈ వచనాన్ని పాటించిన వారు క్రైస్తవ ఇంట్లో విభేదాలు ఉండవు. ఈ వచనాన్ని పాటించిన క్రైస్తవ కుటుంబాలలో తగాదాలు ఉండవు. ఈ వచనాన్ని పాటించిన క్రైస్తవ కుటుంబాలలో సమస్యలు ఉండవు. ఏమంటే ఏదో కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇవేమి ఉండవు. ఎందుకంటే నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించడం సర్వాంగ హోమముల కంటే శ్రేష్టం అండి. కనుక పిల్లరా, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మనం ఎప్పుడు కూడా అలాగే ఆలోచించాలి. మనం ఆ స్థితిలో ఉంటే మనకి ఏం చేయాలని కోరుకుంటారో అని ఆలోచించాలి. అది మనం చేయాలి. అది దేవుడు చేసింది అదే, దేవుడు మనకు నేర్పింది అదే. అది ఎవరైనా కానీ అదే నా స్థితిలో ఉంటే మనం ఏమనుకుంటాం అనుకోండి. మా ఇంట్లో ఇప్పుడు ఎవరింట్లో కార్యక్రమం జరుగుతుంది, మనకు బాగా నిలబడు. మనం ఇప్పుడు ఏమనుకుంటే మన ఇంట్లో కార్యక్రమం అయితే మనం ఏమనుకుంటాం, వాళ్ళందరూ వచ్చి చక్కబెట్టాలనుకుంటాం కదా అనుకుని అయితే మనం చక్కబెట్టాలన్నమాట అని నేర్చుకోవాలి. ఏమంటే ఇలాగున్నా మన వల్లే ఎదుటివారిని ప్రేమించడం నేర్చుకోవాలంటే నేను ఈ సమయంలో ఉంటే వాళ్ళకి ఏమవ్వాలని కోరుకుంటారు అనుకోవాలి. అది దేవుని ప్రేమ. ఏమండి నువ్వు ఒకలాగా మిగిలిపోయి వాళ్ళకి ఇచ్చే పోలేదా నువ్వు తిను అన్నట్టుగా కాదు. ఎప్పుడు కూడా మనకి ఏది ఇష్టమో అది అవతలకి ఇవ్వడం ప్రేమ. నువ్వు నచ్చికేంది నువ్వు తినేసి మాడిపోయి మసిటిపోయి పక్కన వేసి వాళ్ళకి అర్థం లేదు అంటే అదేం ప్రేమ? మా అమ్మ ఎప్పుడు చెప్పింది అమ్మాయికి, ఎప్పుడు కూడా అన్నం వండిన తర్వాత కూర వండిన తర్వాత మగవాడికి పురుషుడికి భర్తకి నీ తలకాయకి ఒక గిన్నె తీసి పక్కనెట్టు, ఆ తర్వాత కంచంలో కానీ కుండలో కానీ నీళ్ళెట్టు అని చెప్పింది. అంతే, అది ప్రేమ. అది కనుక పిల్లరా ఏదైనా సరే దేవుడిని ప్రేమించడం కానీ మనుషుని ప్రేమించడం కానీ మనకి ఎవరితో ఏమంటాడుకుంటాం, అది ఎక్కడ తీసుకొచ్చా నాకు ఎంత బాగుంది అనుకుంటాం. మంచి గుడిస్తూ లెక్క వేసి కబాబులాగా ఉంది, ఇది మనకి ఎత్తే బాగుంది. అది పక్క చూసాం అలాగా ఈ పై ఎత్తే ఆ తిన్నవాడికి మనశ్శాంతి ఉండదు, ఈ శివుడికి మనశ్శాంతి ఉండదు. ఏదో అలాగే ప్రేమ అంతే. ఏం కావాలి చెప్పండి, కొద్దిగా తీసుకోండి అంటే మీకు మరి ప్రేమ. అసలు పక్క ఏంటి ఒక నీకు వచ్చింది తొలిసదా పక్కకి ఏమంటే అత్తయ్య గారు తీసుకోండి మీకోసం మంచిగా మద్దం ఇదికన్నా మద్దతు లేదా, ఇదికన్నా మంచి పని నువ్వేమించుకున్నావే అంటే
అది కుదరదండి, అది మా చెప్పుకోవాలి దొరికితే అది సూపర్ కొట్టదు. కానీ ఈ ప్రేమ, ఈ విధానం ఏమండి మారాలి, ఈ తత్వం మారాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించిన వారు దేవుని మూలంగా పుట్టిన వాళ్ళండి. నీరు జరిగించేవాడు దేవుని మూలంగా పుట్టినవాడు. కనుక దేవుని మూలంగా పుట్టిన మన సబ్జెక్ట్ స్టార్ట్ అయ్యింది ఒకటే. ఏమైనా స్టార్ట్ అయ్యింది? భద్రము కావాలి, మనకి భద్రము కావాలి, సెక్యూరిటీ కావాలి అనుకున్నాం. ఆ సెక్యూరిటీ గురించి ఇంతకుముందు ఒక 7 మాటలు రాసాం. ఏమన్నా సెక్యూరిటీ ఎలా ఉంటుందా అనేసి. అయితే ఇప్పుడు ఈ దేవుని మూలంగా పుట్టడం మీదకి కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోయింది మొత్తం మెడిటేషన్ అంతా. ఈ దేవుని మూలంగా పుట్టడం ఏంటయ్యా అంటే యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్మడం ఒకటే, ఏమండి మరి నీతిని జరిగించడం ఒకటే, అలాగే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించే ప్రతి వారు దేవుని మూలంగా పుట్టాలి. కనుక ఈ 3 విషయాలు మనం చేస్తే మనం దేవుని మూలంగా పుట్టిన వారు మాత్రం మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో మనకు ఆటోమేటిక్ గా తెలిసిపోతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి ఇంత సంగతులు చక్కగించగలను. మళ్ళా ప్రభు అవకాశం ఇస్తే దీనికి కొనసాగింపుగా చెప్పారు. తర్వాత భాగం వచ్చేవారు అని చెప్పలేము కదా, వచ్చేవారు శాఖలు వస్తారు కాబట్టి మళ్ళీ మీకు చెప్తాను, జ్ఞాపకం చేయండి. మంచి సబ్జెక్టు భద్రపరచుకోవడం అలాగే. కనుక దేవుని సన్నిధులు మరి మనము మట్టుకు విన్న వాక్యం బట్టి ప్రభుని స్తుతిద్దాం. దేవుని మూలంగా అందరూ పుట్టారండి. యేసే క్రీస్తు ఉన్న నమ్ము ప్రతి వారు దేవుని మూలంగా పుట్టినవారు. అలా పుట్టినవారు ఆ రక్తాన్ని ఆశ్రయించి, ఆ నీళ్లను ఆశ్రయించి ఆత్మతో నడిపించబడాలి. అలాగే మనం దేవుని మూలంగా పుట్టిన వారమని మనం రూఢీపరచుకోవాలండి. మనం రూఢీపరచుకోవాలి, మనం ధృవీకరించుకోవాలి. ప్రతి ఒక్కరు నిర్భరమైన బుద్ధి కలవారాయి, మెలకువ కలవారాయి. కాబట్టి మన ఒక మాట మేము విడిగా కమలని మళ్ళీ విడిగా పేస్ట్ చేసి పంపించాం గ్రూప్లో. ఏంటంటే గ్రూప్లో పెద్ద చాలా మంది బయట పంపించాం. ఏంటంటే మెలకువ కలిగిన రెహబాము, మంచి మెలకువ కలిగిన రెహబాము. అది డిఫరెంట్ గా ఉంది. మంచి మెలకువ కలిగిన రెహబాం ఏంటంటే బాబు రెహబాం అన్నారు పెద్దగా పట్టించుకోవాలి క్రైస్తవులు. కానీ మంచి మెలకువ కలిగిన రెహబాం అని పంపించి దాంట్లో అలాగన ఎందుకయ్యా అంటే రెహబాం అలా అని చక్కబెట్టేసాడు అని మీకు ఇక్కడ చెప్పిన మెసేజ్ దాన్ని పేస్ట్ చేసాం అలాగే. కనుక పిల్లల రెహబాం ఎలాగైతే మెలకువగలుగున్నారో క్రైస్తవ విశ్వాసులు క్రైస్తవులు అంత మెలకువగా ఉండాలి. ఇందాక మనం చదువుకున్న వాక్యంలో కూడా నిర్భరమైన బుద్ధి గలవారై మెలకువగలవారై ఉండండి. ఎందుకంటే గర్జించు సమయం వల్ల సాతాను మన మధ్యకు వస్తున్నాడు. కనుక పిల్లలు మనం దేవుని మూలంగా పుడతాం. యేసే క్రీస్తు ఉన్నాం ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టినవాడు. ప్రేమించే ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టినవాడు. నీతిని జరిగించే ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టినవారు. కనుక మనం అలా దేవుని సన్నిధిలో మన సాధకం చేసుకుందాం. యేసుని అంగీకరించాను, నాకు పరమానందం ఉందని దేవుని సన్నిధిలో దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ మనందరికీ అనుగ్రహించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం పిల్లరా. ప్రార్థన చేసుకుని మనము కానుకలు సమర్పించుకుందాం. ప్రార్థన చేసుకుని కానుకలు సమర్పించుకుందాం. దేవుని మూలంగా పుట్టిన వారు పాపము చేయుడు. దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రం చేసుకుంటాడు కనుక దుష్టుడు వారిని ముట్టడు. పిల్లరా, దేవుని మూలంగా పుట్టిన వారమై మనం ఉండాలి. యేసే క్రీస్తు ఉన్నాడు నమ్ము ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టినవాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు. అలాగ ప్రేమించే ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టినవాడు. దేవుని మూలంగా పుట్టిన వారమై మనం ఉండాలి. నీతిని జరిగించు ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టినవాడు. ప్రభువా, నీ ప్రేమను నేను పొందుకోవాలి తండ్రి. నీకులా నేను కూడా ప్రేమించాలి నాయన. నీ మూలంగా పుట్టిన వారనైనా ఉండాలి. ఇంకా బాప్తిజం మనకు సిద్ధపడుతున్న వారు, ఇంకా బాప్తిజం తీసుకున్నటువంటి వారు కూడా ప్రభువా మాకు తీర్మానం దయచేయండి. ప్రభువా మాకు గ్రహింపు దయచేయండి. ఇదిగో తండ్రి, నీ సన్నిధిలో నీ కుమారుని ద్వారా ఇచ్చిన వర్తమానం బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. నీ మూలంగా, ఆత్మ మూలంగా, నీటి మూలంగా పుట్టకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశింపలేమని సెలవిస్తున్నావు తండ్రి. నీ మూలంగా పుట్టాలి తండ్రి. ఇశ్రాయేలీయులు నాయన మేఘము కింద అందరూ ఒకేసారి బాప్తిసం పొందారని మేము చదువుకున్నాము తండ్రి. ఈ సంగతులు మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదని పైగా రాయించారు. అలాగే నాయన నీ సన్నిధిలో అందరము అయ్యా నీ సన్నిధిలో నీ మూలంగా పుట్టినట్లుగా మాకు సహాయం చేయండి అని అందరూ ఎవరస్తులు ఎవరి పిల్లలందరూ ఒక మాట ప్రార్థన చేయండి. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా రాజానికి స్తోత్రాలు. ఈ సమయంలో ఎంతవరకు మీరు ఇచ్చిన సందేశం బట్టి నీకు వందనాలు. నాయన నీ మూలంగా మేము పుట్టవలసి ఉందా నాయన.
నాయన నీ మూలంగా పుట్టే ధన్యత నాకు అనుగ్రహించారు, ఇక్కడ అనేకులకు అనుగ్రహించారు. ఇంకా చాలా మంది ప్రభా మరి కొద్దిగా సగంలో ఆగిపోతూ ఉన్నారు. అందరూ కూడా పరిపూర్ణంగా నీలో పుట్టేమో అని ధృవీకరించుకోవడం అంటే కృపగా ఇచ్చేయాలి. ఇదివారు మాత్రమే మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా వినవాక్యంలో నాయన వినవాక్యాన్ని ఆచరించి 30 60 100 ఫలించడానికి కృపగా ఇచ్చేయమని యేసయ్య నామములో ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.